ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పబోతున్నారు. అయితే ఈ శుభవార్త వింటే చాలామంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ పేపర్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వీరందరి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోండి స్టేటస్. మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పబోతున్నారు అన్నాను కదా. ఆ శుభవార్త ఏంటంటే ఏపీలో పెన్షన్దారులు ఎవరైతే దివ్యాంగులు హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వారికి మనకేంటంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మీకు 40% డిజేబిలిటీ అయితే ఉండాలి. ఈ 40% డిజేబిలిటీ ఏంటంటే మీరు తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తే కనుక సో వారు పాస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మనకు బస్సు పాస్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా పాస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పాస్ ద్వారా మీరు బస్సు అనేది ఎక్కడి నుండి ఎక్కడ కూడా మీరు రాకపోకలు అయితే కొనసాగించవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే అండి. సో ఆంధ్రప్రదేశ్ వరకు మీరు ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కవచ్చు, దిగొచ్చు మొత్తం. అయితే మీ యొక్క ఫ్యామిలీలో కూడా ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్పర్ కావాలన్నా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీలో హెల్పర్గా తీసుకుని వెళ్తే కనుక వారికి సగం టికెట్ మాత్రమే కండక్టర్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు 50% అనేది వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటే కనుక టికెట్ 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. సో ఈ విధంగా అయితే మనకు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక హ్యాండిక్యాప్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే వారికి మాత్రం ఎలాంటి టికెట్ అనేది ఉండదు. సో వారికి ఏ విధంగా మనకు మహిళలు ఫ్రీ బస్సులో తిరుగుతున్నారో అదేవిధంగా వారికి కూడా అయితే ఫ్రీ బస్ అనేది వర్తిస్తుంది. అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు మాత్రం ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పెన్షన్దారులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సదరం సర్టిఫికేట్ అని చెక్ చేసుకోండి. దాంట్లో డిజబిలిటీ ఉంటుంది ఎంత పర్సెంట్ అనేది, ఓన్లీ 40% ఉంటేనే 40% పైన ఉంటేనే మీకైతే ఈ డిజేబిలిటీకి సంబంధించి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అవకాశం అయితే ఉంది. సో దానికన్నా తక్కువ ఉంటే కనుక మీకైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది రాదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.